నమస్తే ఏబిఎన్ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నేను విజయచంద్రిక. ముందుగా హెడ్లైన్స్. సినిమా టికెట్ల బుకింగ్ కి ప్రత్యేక ప్రభుత్వ వెబ్సైట్. జగన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం. 10,500 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి. అదనంగా రుణాలు సేకరించనివ్వాలని కోరుతున్న జగన్ సర్కార్. సిఆర్పిసి 107 సెక్షన్ కింద పోలీసులు కేసులు పెట్టొద్దు. ఏపీ డీజీపీకి హైకోర్టు సంచలన ఆదేశాలు. జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ. వెల్త్ ఫ్రమ్ వేస్ట్ కేంద్రాలకు పార్టీ రంగులపై ఆగ్రహం. మత కార్యక్రమాలను నిరోధించే హక్కు సర్కార్కు లేదు. ప్రైవేట్ స్థలాల్లో చవితి జరుపుకోవచ్చన్న ఏపీ హైకోర్టు. రాహుల్ గాంధీతో టీ కాంగ్రెస్ నేతల భేటీ. పార్టీ బలోపేతానికి యత్నాలపై వివరణ. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్పై సంతకం పెట్టని గవర్నర్. పునరాలోచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు. రైతులకు కేంద్రం శుభవార్త. రబీ పంటలకు పెరిగిన కనీస మద్దతు ధర. షరియా చట్టం పరిధిలోనే పాలన. తాలిబాన్ కొత్త ప్రభుత్వం ప్రకటన. సినిమా టికెట్లు అమ్ముకునే వ్యాపారంలోకి ప్రభుత్వం అడుగుపెట్టబోతోంది. జగన్ ప్రభుత్వం నిర్ణయానికి కారణమేంటి? ఎవరిని టార్గెట్ చేసి ఈ పోర్టల్ను తీసుకొస్తోంది? సినిమా పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య పెద్ద వివాదమే ప్రారంభమైంది. నిన్న మొన్నటి వరకు బెనిఫిట్ షోలకు నో చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా థియేటర్లలో టికెట్లు అమ్మే ఆన్లైన్ ప్రక్రియను స్వాధీనం చేసుకునేందుకు నడుం కట్టింది. జీవో నెంబర్ 782ను విడుదల చేసింది. సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించుకునేందుకు ప్రభుత్వమే ఒక పోర్టల్ను పెట్టబోతుంది. ఈ పోర్టల్ను ఏపీ చలనచిత్ర టెలివిజన్ థియేటర్ అభివృద్ధి సంస్థ పర్యవేక్షించాలని నిర్ణయించింది. ఇందులో హోంశాఖ, ఐటీ, ఐ&పిఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, వాణిజ్య పనుల శాఖ కమిషనర్, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఎండీ, కృష్ణా, గుంటూరు జాయింట్ కలెక్టర్లు, ఐటీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం వివరించింది. మరోవైపు ప్రభుత్వం నిర్ణయంపై సినిమా ఎగ్జిబిటర్లు విజయవాడలో సమావేశమయ్యారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేస్తే ఆ సొమ్ము ప్రభుత్వానికి వెళ్తుందని, తమకు తిరిగి ఎప్పుడు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ పోర్టల్ ఏర్పాటు చేసి ఆన్లైన్ విక్రయాలు జరిపినందుకు ఛార్జీలు కూడా వసూలు చేస్తారని ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. కొత్త సినిమాలు వచ్చినప్పుడు ఎక్కువ ధరకు టికెట్లు విక్రయిస్తున్నారని, అందుకే ప్రేక్షకుల కోసమే ఈ విధానాన్ని తీసుకువస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జనసేన అధ్యక్షుడిగా జగన్ ప్రభుత్వం విధానాలను పవన్ ప్రశ్నిస్తున్నారు. రాజకీయంగా పవన్ ను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే సినీ పరిశ్రమలో ప్రభుత్వం తరచూ జోక్యం చేసుకుంటోందని కొందరు సందేహిస్తున్నారు. ఇక మిగిలిన హీరోల సినిమాలకు కూడా ఇదే పరిస్థితి ఎదురు కాబోతుంది. ఈ జీవో అర్జెంటుగా ఆపండి. ఇక్కడ పరిస్థితి బాగాలేదు, చండాలంగా ఉంది పరిస్థితి అంతా. చూస్తుంటేనో అసలు సినిమాకే జనం రావట్లేదు. ఓటీటీలోనే వెళ్ళిపోతున్నారు. అక్కడ బాలకి టికెట్ వెళ్ళిపోయారు, మల్టీప్లెక్స్ వచ్చినాయి, అటు వెళ్ళిపోయారు. తీరా చూస్తే అసలు ఏం పాగుకుందామని చెప్పి గవర్నమెంట్ వస్తుంది. ఊరినే ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ అంటే మాటలు కాదండి. దీనికి సెపరేట్ ఎక్విప్మెంట్ పెట్టాలి, మెన్ ప్రొవైడ్ చేయాలి. ఏమంటే ఇప్పుడు ఈ వచ్చిన అమౌంట్ యాక్చువల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ అంటే ఇప్పుడు మనకేమో డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, వెంటనే మనం డిస్ట్రిబ్యూటర్ షేర్ సెటిల్ చేయాలి. ఏమంటే అలాగే జిఎస్టీ కట్టాలి మనం. ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. ఒక్కో టికెట్ కు ప్రభుత్వానికి 3 నుంచి 6 రూపాయల వరకు కమిషన్ తీసుకుంటారని చెబుతున్నారు. జొమాటో, స్విగ్గీలో ఆర్డర్ బుక్ చేస్తే అదనంగా డబ్బులు ఎలా వసూలు చేస్తారో ఇది కూడా అలానే జరుగుతుందని సినిమా ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఈ విధానం అమల్లోకి వస్తే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య ఇంకా తగ్గిపోతుందని, ఇప్పటికే కరోనా కారణంగా సగానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచించి గతంలో లాగే నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అటు సినీ పరిశ్రమతో పాటు ఇటు ఎగ్జిబిటర్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలోని థియేటర్లలో సినిమాలు ప్రదర్శించలేని పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థిక సంక్షోభం అంచున ఉన్న ఏపీ సర్కార్ మరో 10,500 కోట్ల రూపాయల అప్పుకు ఢిల్లీలో లాబింగ్ చేస్తోంది. ఈ నిధులిస్తేనే ఆసరా పథకం అమలు చేయగలమని చెప్పుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఎఫ్ఆర్బీఎంలో పరిమితికి మించి అప్పులు తెచ్చిందని జగన్ రెడ్డి ప్రభుత్వానికి నో చెప్పిన కేంద్రం 2 రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదాయానికి మించి పెరిగిన వ్యయం వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా ప్రభుత్వాలు పనిచేస్తాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి సంక్షేమంపై ఫోకస్ చేస్తుంది. నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలను అమలు చేస్తూ లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా నిధులు బదిలీ చేయడం ప్రారంభించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మైనింగ్, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఆదాయం వస్తున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదు. తాజాగా విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను పేరుతో ట్యాక్సులు వసూలు చేస్తున్నా తీసుకొస్తున్న రుణాలు ప్రభుత్వానికి సరిపోవడం లేదు. ఎఫ్ఆర్బీఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేయడం ప్రారంభించింది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు తీసుకురావాల్సిన 20,000 కోట్ల రూపాయలను ఆగస్టు మాసాంతానికే అప్పుల రూపంలో తీసుకొచ్చారు. ఇవి కాకుండా ఏపీఎస్డీసీని ఏర్పాటు చేసి 21,500 కోట్ల రూపాయల రుణాన్ని 6 బ్యాంకుల కన్సార్టియం నుంచి సేకరించారు. తాజాగా కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకంజ వేయడం, అడ్డగోలు అప్పులపై దర్యాప్తు చేయాల్సిందిగా అకౌంటెంట్ జనరల్లను కేంద్రం ఆదేశించింది. ఉక్కిరిబిక్కిరి అయిన జగన్ ప్రభుత్వం అదనపు అప్పుల కోసం అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతోంది. మరో 10,500 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇవి కాకుండా మరో 10,500 కోట్ల రూపాయలను అదనంగా రుణాలు సేకరించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఇప్పటికే కోరారు. అయితే కేంద్రం మాత్రం దీనిపై ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అదనపు రుణానికి అనుమతి ఇస్తేనే రాష్ట్రంలో ఈ నెలలో సంక్షేమ క్యాలెండర్లో ఆసరా పథకాన్ని అమలు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఆసరా పథకానికి 7,500 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఈ నెలలో నిధులు సమీకరించేందుకు ఈ ఒక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. నిధులు లేకపోవడంతో ఏం చేయాలనే అంశంపై ఇప్పుడు తర్జన భర్జన పడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చిన 10,500 కోట్ల రూపాయల్లో 2,000 కోట్లను మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా అధికారులు సమీకరించారు. మరో 8,000 కోట్ల రూపాయలను బాండ్ల వేలం ద్వారా ఇప్పటికిప్పుడు తీసుకొచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇప్పుడు ఏం చేయాలనే అంశంపైనే అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది. ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అనేక మందిపై సిఆర్పీసీలోని సెక్షన్ 107 కింద స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఇక ముందు అలాంటి కేసులను నమోదు చేయొద్దని వెంటనే డీజీపీ అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ సర్కార్కు హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మండిపడింది. రాష్ట్రంలో అనేక మందిపై సిఆర్పీసీలోని సెక్షన్ 107 కింద స్టేషన్ హౌస్ ఆఫీసర్లు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వ్యక్తుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో పరశురాముడిపై సిఆర్పీసీలోని సెక్షన్ 107 కింద పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసును కొట్టివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సిఆర్పీసీలోని సెక్షన్ 107 కింద అల్లర్లు, ఆందోళనలు చేస్తారనే ముందస్తు సమాచారం ఉన్నవారిని బైండోవర్ చేసే అధికారం తహసీల్దార్కు ఉంటుంది. కానీ ఈ అధికారాన్ని పోలీసులు లాగేసుకుని కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధమని న్యాయవాది వాదనలు వినిపించారు. సిఆర్పీసీలోని 107 కింద అనేక మందిపై కేసులు నమోదు చేసి ఆ తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చట్ట, న్యాయ విరుద్ధ చర్యలను న్యాయస్థానాలు అడ్డుకోవాలని ఆయన కోరారు. 2 వైపులా వాదనలు విన్న హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు పిఎస్లో పరశురాముడిపై 107 సిఆర్పీసీ కింద నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఇటువంటి పిటిషన్లు అనేకం తమ దృష్టికొచ్చాయని హైకోర్టు తెలిపింది. అందువల్లే భవిష్యత్తులో 107 సిఆర్పీసీ కింద ఎవరూ కేసులు నమోదు చేయొద్దని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు కోరింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్ పరశురాముడు డీజీపీకి పంపారు. ఈ మేరకు డీజీపీకి ఆయన లేఖ కూడా రాశారు. ఏపీ ప్రభుత్వానికి మరోసారి రంగు పడింది. చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడం పట్ల హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. 2 ఐఏఎస్ అధికారులను 16న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ రంగుల గోలం మొదలైంది. కృష్ణా జిల్లా సహా పలు జిల్లాల్లో చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలకు, మోటార్లకు వైసీపీ పార్టీ రంగులు వేశారు. దీనిపై జై భీమ్ యాక్సిస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చెత్త నుంచి సంపదను తయారు చేసే కేంద్రాలకు వైసీపీ రంగులు వేసిన విజువల్స్, ఫోటోలను పిటిషన్ కు జత చేశారు. దీనిపై హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ జయసూర్య ధర్మాసనం ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసే భవనాలకు పార్టీ రంగులు వేయడంపై పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. శ్రావణ్ కుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. కోర్టు తీర్పులను ఉల్లంఘించినందుకు పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ కార్యదర్శిని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ను ఈ నెల 16వ తేదీన హైకోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే తాను అధికారులతో మాట్లాడతానని, అఫిడవిట్ దాఖలు చేస్తానని ప్రభుత్వ న్యాయవాది చెప్పినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు. అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెల్కమ్ బ్యాక్. ఏపీలో ప్రైవేటు స్థలాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆర్టికల్ 26తో మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు ప్రజలకు అధికారం ఉంటుందని, నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనల మేరకు పూజలు చేసుకోవచ్చని ప్రజలకు సూచించింది. ఒకేసారి 5గురికి మించకుండా పూజలు చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. వరంగల్లో చిట్ ఫండ్స్ ఆగడాలకు వ్యక్తి బలయ్యాడు. చిట్టి డబ్బులు అడిగిన పాపానికి ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో రాజు చికిత్స పొందుతూ చనిపోయాడు. హన్మకొండలోని అచల చిట్ ఫండ్స్ లో రాజు తన మిత్రుడు గణేష్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉండడంతో నమ్మి కొన్నాళ్ల క్రితం చిట్టి వేశాడు. చిట్టి పాడి నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకుండా చిట్ ఫండ్ కంపెనీ మోసం చేసింది. దీంతో బాధితుడు రాజు తన ఫ్రెండ్ ఏజెంట్ గణేష్ ను నిలదీశాడు. దీంతో గణేష్ అతని భార్య మానస ఈ నెల 3న రాజు సెల్ ఫోన్ దుకాణానికి వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజు ఇవాళ కన్నుమూశాడు. రాజు మృతిపై అతని బంధువులు చిట్ ఫండ్ కంపెనీ తీరుపై మండిపడుతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్రం దాటివేత ధోరణి అవలంబిస్తోంది. ప్రస్తుతం అక్కడ పనులు నిలిపివేస్తున్నట్టు ఎన్జీటీకి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేసింది. వాస్తవ సాంకేతిక పరిస్థితులపై కేఆర్ఎంబీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని కేంద్రం తెలిపింది. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చూస్తే డీపీఆర్ కోసం జరిగినట్టు లేదని ఎన్జీటీ అభిప్రాయపడింది. రాయలసీమ ఎత్తిపోతల పనులపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ ఎన్జీటీలో నివేదిక సమర్పించింది. ప్రస్తుతం పనులను నిలిపివేసినట్లు నివేదికలో పేర్కొంది. వాస్తవ సాంకేతిక పరిస్థితులపై కేఆర్ఎంబీ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని కేంద్రం ఎన్జీటీకి తెలిపింది. పర్యావరణ అనుమతులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందన్న పిటిషన్ పై ఎన్జీటీలో వాదనలు జరిగాయి. పనులను చూస్తే డీపీఆర్ కోసం జరిగినట్లు కనిపించడం లేదని ఎన్జీటీ అభిప్రాయపడింది. ఇక పర్యావరణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉందా లేదా అన్న అంశంపై తమ వాదనలు వినారని ఏపీ విజ్ఞప్తి చేసింది. వాదనలు వినిపించడానికి సమయం కోరింది. దీనిపై విచారణను ఎన్జీటీ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనులు జరుగుతూనే ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఎన్జీటీలో వాదనలు వినిపించింది. పనులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సాక్ష్యాలుగా చూపింది. అయితే తదుపరి విచారణలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలంగాణ తరపు న్యాయవాదులకు ఎన్జీటీ తెలిపింది. ఇక రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు జరగడం లేదని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ శాస్త్రవేత్త సురేష్ బాబు నివేదిక ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు కొనసాగుతున్న లక్షణాలు ఏవీ అక్కడ లేవని, పనుల్లో పురోగతి లేదని తెలిపారు. రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఎన్జీటీలో తెలంగాణకు చెందిన గనోళ్ల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వం తదితరులను ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అనుమతులు లేకుండా సీమ ఎత్తిపోతల నిర్మాణం చేపడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ కేసులో జతచేరింది. పనులపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ కేంద్ర అటవీ పర్యావరణ శాఖను కోరింది. దీంతో విజయవాడలో ఉన్న ప్రాంతీయ కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఇక్కడి శాస్త్రవేత్త పసుపులేటి సురేష్ బాబు సెప్టెంబర్ 6న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతాన్ని సందర్శించారు. పనులపై నివేదిక ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతలతో రోజుకు 3 టీఎంసీల వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఎస్ఆర్ఎంసీకి సప్లిమెంటరీగా అందించడం లక్ష్యంగా ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు నివేదికలో చెప్పారు. తెలుగు గంగ, గాలేరు నగరి ఎస్ఆర్ఎంసీ పథకాల్లో అంతర్భాగంగానే నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కేఆర్ఎంపీపై సిపిఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం లేఖలు రాసిందని, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టుల డీపీఆర్లు అడగటమేంటని ఆయన ప్రశ్నించారు. వెలుగొండ ప్రాజెక్టు అది పూర్తయిన ప్రాజెక్టు. తెలుగుగంగ ప్రాజెక్టు అయితే ఆల్రెడీ దాని ద్వారా వాటర్ కూడా వదులుతున్నారు. ఇప్పుడు కొన్ని ఏళ్లుగా రైతులు అదేవిధంగా ప్రజలు తాగునీరు, సాగునీరు వారు పొందుతూ ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వము కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డు వారి దగ్గర వారు ఫిర్యాదు చేశారని చెప్పి మీ డీపీఆర్ను సమర్పించమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాకీదులు పంపుతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి లేదు. ఎందుకంటే ఎద్దినిందంటే దూడను కట్టేయండి అన్నట్లు అసలు ఈ ప్రాజెక్టులు ఎప్పుడో ఉంటే అక్రమ ప్రాజెక్టులు అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తే రాజకీయ కక్షతో ఈరోజు ఇవాళ ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించినప్పుడు దాన్ని కట్టడి చేయకుండా, దాన్ని ఏమాత్రం పూర్వాపరాలు కూడా పరిశీలన చేయకుండా ఇవాళ రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారు ఈ రకంగా తాకిలు పంపడానికి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమ ప్రాజెక్టులని సక్రమ ప్రాజెక్టులు అని చెప్పి ఆల్రెడీ మన ప్రభుత్వం కూడా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని సెటరేట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 16న రాయలసీమ ఎత్తిపోతల పనులపై బలంగా వాదనలు వినిపించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ కి గవర్నర్ తమిళసై బ్రేక్లేస్తున్నారా? నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె కౌశిక్ రెడ్డి విషయంలో ఇప్పుడెందుకంత ఆలోచిస్తున్నారు? హుజూరాబాద్ బై ఎలక్షన్ ముగిసే వరకు కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఛాన్స్ పెండింగ్ లో పెట్టనుందా? గవర్నర్ మాటలు చూస్తుంటే ఢిల్లీ పెద్దలతో సీఎం కేసీఆర్ మంతనాలు ఫలించలేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 1న పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోట ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఆమోదం పొంది దాదాపు నెలన్నర కావస్తున్నా ఇప్పటి వరకు గవర్నర్ ఆ ఫైల్పై సంతకం పెట్టలేదు.
ఇప్పుడిదే అందరి మెదళ్లను తొలుస్తోంది. కానీ గవర్నర్ కోటాలోని మండలికి నామినేట్ అయిన గోరేటి వెంకన్న ఫైల్ పంపిన మరుసటి రోజే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. నెలన్నర గడుస్తున్న కౌశిక్ రెడ్డి ఫైల్ను ఎందుకు పట్టించుకోవడం లేదనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. మంత్రివర్గ ప్రతిపాదనకు గవర్నర్ ఎందుకు ఆమోదముద్ర వేయడం లేదు? ఇప్పటి వరకు ఎందుకు గెజెట్ విడుదల కాలేదు? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై కౌశిక్ ఫైలు ఆలస్యంపై క్లారిటీ ఇచ్చారు. వివిధ రంగాల్లో సేవ చేసిన వారిని గుర్తిస్తూ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని, కౌశిక్ రెడ్డి విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని తమిళిసై అన్నారు. ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు గవర్నర్. వాస్తవానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన ఇలాంటి ఫైల్ను గవర్నర్ తిప్పి పంపకూడదు. కానీ ఎన్ని రోజులైనా హోల్డ్లో పెట్టొచ్చు. ఇప్పుడిదే లాజిక్ ను గవర్నర్ ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. కౌశిక్ ఫైల్ ఆలస్యానికి గవర్నర్ మేడం కారణం చెప్పినా అసలు మాత్రం మరొకటి ఉందనే ప్రచారం సాగుతుంది. కౌశిక్ రెడ్డిపై కేసులున్నాయని గవర్నర్ కోటాలో పెద్దల సభకు ఎలా పంపిస్తారని గతంలో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసే వరకు కౌశిక్ రెడ్డి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని ఢిల్లీ పెద్దల నుంచి గవర్నర్కు ఆదేశాలు వచ్చినట్లు చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనుకున్నట్టుగానే హుజూరాబాద్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గల్లీలో డిషుం చేసినా ఢిల్లీలో తామంతా ఒకటేనని సిగ్నల్ పంపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంతో దాగుడు మూతలు ఆడుతుందనే టాక్ వినిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో సీఎం కేసీఆర్ ఏ డ్రామాలకు తెరలేపారో జాతీయ స్థాయిలో గవర్నర్ను ఉపయోగించుకొని ఎమ్మెల్సీ అంశాన్ని సాగదీయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదంతా అమిత్ షా డైరెక్షన్ లో జరుగుతుందని ఇన్సైడ్ టాక్. బీజేపీ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని సిపి అగ్రనేత నారాయణ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం ఇద్దరికీ ఇష్టం లేదన్నారు. రాష్ట్ర విమోచన దినోత్సవానికి బీజేపీ మతరంగు పులుముతోందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలన్నారు. ఈ అమిత్ షా జరుగుతున్నటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఇప్పుడు కేసీఆర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు, ఏం మాట్లాడో తెలియదు. దాని నుంచి ఇక్కడేమో యుద్ధం, అక్కడేమో ముద్దులాట, ఇటు గుద్దులాట ముద్దులాట. ఇది ఈ దొంగ ఎవరికి తెలియదు. ఇప్పుడేమంటాడు అమిత్ షా తెలంగాణ సాయుధ పోరాటాన్ని అధికారపరంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి ఆయన వస్తున్నాడు ఇక్కడికి. వాస్తవానికి స్వాతంత్ర పోరాటంలోనే వీడికి తికాణా లేదు. ఈ ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ నుంచి వచ్చినటువంటి బీజేపీ స్వతంత్ర పోరాటంలో భాగమే లేదు. ఒక్క లాఠీ దెబ్బ తినలేదు, ఒక్క బుల్లెట్ తినలేదు. పైవచ్చు సరెండర్ అయినారు. సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. తెలంగాణ సాహిత్య పోరాటం దాన్ని సంబంధించి వీళ్ళెవరు దానిలో లేరు, దానికి సంబంధం లేదు. ఇప్పుడు దాన్ని జంప్ అయి వచ్చి తెలంగాణ సాయుధ పోరాట విజయోత్సవాలకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని మతపరంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా జరిగినటువంటి సాయుధ పోరాటంగా మార్చేటువంటి పద్ధతుల్లో ఈ అమిత్ షా వచ్చి దాన్ని చేస్తున్నాడు. మేము కూడా మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం? నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాటం సాగించినటువంటి విజయోత్సవాలు. సాయుధ పోరాటానికి ఎవరు పిలిపించారు? మగ్దుం మొహిద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, వీళ్ళు ముగ్గురు నాయకత్వాన సాయుధ పోరాటానికి పిలిపించి నిజాం నవాబ్ పరిపాలన కూల్చమని చెప్పారు. అందులో మగ్దుం మొహిద్దీన్ ఉన్నాడు. కులాలు చూశారా, మతాలు చూశారా? కానీ ఇప్పుడు బీజేపీ వాడు వచ్చి ఇది హిందూ మతం ముస్లిమ్స్ని ఓడించిందనేటువంటి పద్ధతుల్లో మురికిగుట్లో చేపలు పడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళకేం హక్కు ఉందంటే మాట్లాడడానికి? మీ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది కదా. మరి అంత ప్రేమ ఉంటే ఇంకా 7-8 వేల మంది ఉన్నారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు. అంటే ఈ తెలంగాణ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు. వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు.
కేసీఆర్ మోదీ మధ్య ఫెవికాల్ బంధంలో బండి సంజయ్ ఈటెల బకరాలయ్యారని కామెంట్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో పెద్ద సమస్య కల్వకుంట్ల కుటుంబమేనని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం అంటే అమరవీరుల స్తూపమే కానీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కాదని దుయ్యబట్టారు. ఢిల్లీలో అమరవీరుల స్తూపానికి కేంద్రం ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు ఆయన. తెలంగాణ పెద్ద సమస్యనే కల్వకుంట్ల కుటుంబము. ఆ సమస్య మీద, ఆ భూతం మీద, అనకొండ మీద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు తప్పించుకోవడానికో లేకపోతే మోడీని అడ్డం పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందడానికో ఈరోజు పర్యటన చేసిండ్రు. వారం రోజులు ఢిల్లీ పర్యటన చేసిన కేసీఆర్ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ తీసుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మించుకోవడం ఆత్మగౌరవం అని. అసలు కేసీఆర్, కేటీఆర్ విచక్షణ కోల్పోయినట్టుండ్రు. వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో నాకు అర్థమైతలేదు. 7.5 సంవత్సరాలల్లా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన అమరవీరుల స్తూపాన్ని హైదరాబాద్లో కట్టలే. ఢిల్లీలో అమరవీరుల స్తూపాన్ని కట్టడానికి ఒకవేళ స్థలం ఇచ్చుంటే ఆ స్థలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టైనా ఒక అద్భుతమైన అమరవీరుల స్తూపం కట్టినుంటే అది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక అవుతుండే. మోడీ గారి చేతిలో బండి ఈటెల బందీలైనరు, బకరాలైనరు. వాళ్ళ యొక్క కేసీఆర్ మోడీ బంధం ఫెవికాల్ బంధం. దానికి ఈటెల రాజేందరో లేకపోతే బండి సంజయ్ వచ్చి గుంజితే తెగే బంధం కాదు. ఈ ఫెవికాల్ బంధంలో ఈగల్లాక మాడి మసైపోతారు వాళ్ళిద్దరు. తమను విమర్శించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. తమకు వాళ్ల డ్రగ్స్ వ్యాపారం బాగోతాలని తెలుసని హెచ్చరించారు. మమ్మల్ని విమర్శించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు డ్రగ్స్ వాడుతున్న విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చే విషయం బయటకు తెలుసు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయమని నేను వ్యవస్థను టార్గెట్ చేస్తాను. వ్యవస్థ మీద మాట్లాడతాను, వ్యక్తి గురించి మాట్లాడు. మీరే ఒక కేటీఆర్ అంటున్నారు. మీరే అంటున్నారు, నేను ఇద్దరు కేటీఆర్ అని మీరే అంటున్నారు కేటీఆర్ అని. 10 మంది విమర్శించారు నేనా, 10 మంది విమర్శించారు మరి ఏ మొరిగిలి నేనా రోజంతా. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎన్ఐఆర్డీలో జరిగిన అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. పుస్తకాలు, ఇతర మెటీరియల్ ముద్రణలో అక్రమాలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. ఎన్ఐఆర్డీ అధికారులు రాజశేఖర్, పాపమ్మ, శ్రీధర్ గౌడ్పై సీబీఐ కేసు నమోదు చేసింది. బాలాజీ స్కాన్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రసాద్, వైష్ణవి లేజర్ గ్రాఫిక్స్ యజమాని వి సుధాకర్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. 2015-19 మధ్య ముద్రణలో అక్రమాల ద్వారా 1.56 కోట్ల రూపాయలు నష్టం జరిగినట్లు సీబీఐ అభియోగం మోపింది. దాదాపు 25 రోజుల తర్జన భర్జనలు, అంతర్గత కుమ్ములాటల తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన మొదలైంది. గతంలో అరాచక పాలన సాగించిన తాలిబాన్లు ఇప్పుడు అదే పంధా సాగిస్తామంటూ సంకేతాలిచ్చారు. సుప్రీం లీడర్ మౌలీ హైబతుల్లా అఖుంజాదా ప్రకటన ఆఫ్ఘనీల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఎలా ఉండబోతుందన్నది అప్పుడే తేటతెల్లమవుతోంది. తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందులోని భాగస్వాములను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. తాలిబాన్ కేబినెట్లో ఉన్న వారంతా ఉగ్రవాద గ్రూప్ నేతలే కావడంతో ఆఫ్ఘన్ వాసులు వణికిపోతున్నారు. అమెరికా ప్రకటించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కీలక భూమిక పోషించబోతున్నారు. దేశంలోని అన్ని వర్గాలను ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలంటూ అంతర్జాతీయ సమాజం చేసిన సూచనలను ఏమాత్రం ఖాతరు చేయలేదు. శక్తిమంతమైన రహబరీ సూరా విభాగానికి అధినేతగా ఉన్న ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ను ప్రధానమంత్రిగా చేయడంతో తాలిబాన్ల నైజం బయటపడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదకర హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాద సంస్థ అధినేత సిరాజుద్దీన్ హక్కానీ కొత్త ప్రభుత్వంలో కీలక పదవిని సొంతం చేసుకున్నారు. సిరాజుద్దీన్ హక్కానీకి హోంశాఖ దక్కింది. అంతా ఊహించినట్లే తాలిబాన్ల కేబినెట్లో మహిళలకు చోటు దక్కలేదు. దాంతో దేశవ్యాప్తంగా మళ్లీ మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నాటి తాలిబాన్ ప్రభుత్వం ఎలా ఉండేదో ఇప్పుడు అదే తీరులో ఉండబోతుందన్నది స్పష్టమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను షరియా చట్టానికి అనుగుణంగా పరిపాలిస్తామని తాలిబాన్లు తేల్చి చెప్పారు. దేశ పాలన, ఆఫ్ఘన్ల జీవితాలను ఇస్లామిక్ చట్టమైన షరియాను అనుసరించి క్రమబద్ధీకరిస్తామంటూ తాలిబాన్ సుప్రీం లీడర్ మౌలీ హిబైతుల్లా అఖుంజాదా పేరుతో ప్రకటన వెలువడింది.
ఇప్పటివరకు ఉన్న చట్టాలు చల్లవని తాలిబాన్లు తేల్చేశారు. త్వరలో కొత్త చట్టాలు రూపొందిస్తామని చెప్పారు. మహిళల నిరసనలు ఆగకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తాలిబాన్ సైనికులు అక్కడక్కడ మహిళలపై దాడులు చేస్తున్నారు. అయితే గత తాలిబాన్ల పాలనలో భయపడినట్లు ఇప్పుడు మహిళలు భయపడటం లేదు. తాలిబాన్లు ఒక పక్క తుపాకులు ఎక్కుపెడుతున్నా ధైర్యంగా నిలబడి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. తాలిబాన్ల పాలనలో పిహెచ్డీలు, ఎంఏలకు విలువ లేదని తేల్చేశారు. ఈ విషయాన్ని తాలిబాన్ విద్యాశాఖ మంత్రి షేక్ మౌలి నూరుల్లా మునీర్ వెల్లడించడంతో అక్కడ పరిస్థితి ముందు ముందు ఎలా ఉండబోతుందన్నది స్పష్టమవుతోంది. ఈరోజు పిహెచ్డీలకు, ఎంఏలకు విలువ లేదని, అధికారంలో ఉన్న ముల్లాలు తాలిబాన్లకు పిహెచ్డీ, ఎంఏ డిగ్రీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అంతేకాదు వారికి కనీసం హైస్కూల్ విద్య కూడా లేదన్న తాలిబాన్ మంత్రి అందరికంటే వారే గొప్ప అంటూ షేక్ మౌలి నూరల్లా వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాలిబాన్ అరాచక పాలన ప్రారంభమైందని పలువురు అంతర్జాతీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చైనా, పాకిస్తాన్ సాయంతో తాలిబాన్లు రెచ్చిపోయే ప్రమాదముందని అనుమానిస్తున్నారు. తాలిబాన్లకు ఆ రెండు దేశాల నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆఫ్ఘన్ వ్యవహారాలపై చర్చించేందుకు రష్యా జాతీయ భద్రతా సలహాదారు నికోలాయ్ పత్రుషేవ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీకి వచ్చింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలోని బృందంతో భేటీ అయ్యింది. ఆఫ్ఘన్ పరిసర దేశాల్లో తాలిబాన్ల ముప్పు ప్రధానంగా చర్చకొచ్చింది. పాకిస్తాన్, తాలిబాన్ మైత్రిని ప్రధానంగా చర్చించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 40 నుంచి 400 రూపాయల వరకు వేర్వేరు పంటలకు కనీస మద్దతు ధర పెంచింది. 2022-23 మార్కెటింగ్ సీజన్కు ఈ కొత్త కనీస మద్దతు ధరలు వర్తించనున్నాయి. దీంతోపాటు జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో అన్నదాతల ఆందోళనలు ఒక పక్క కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రం పలు పంటలకు మద్దతు ధర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గోధుమలకు గత రబీ మార్కెట్ సీజన్లో కనీస మద్దతు ధర 1975 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది మార్కెటింగ్ సీజన్కు కనీస మద్దతు ధర 2015 రూపాయలుగా ప్రకటించింది మోదీ ప్రభుత్వం. అంటే గోధుమలపై కనీస మద్దతు ధర 40 రూపాయల మేరకు పెరిగింది. బార్లీపై 35 రూపాయల ధర కేంద్రం పెంచింది. క్వింటాల బార్లీ మద్దతు ధర 1635 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. శనగలపై కనీస మద్దతు ధర 130 రూపాయలు పెంచింది. ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచి క్వింటాల్ ధర 5050 రూపాయలుగా నిర్ణయించింది. ఇక చెరకు రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. క్వింటాల్ చెరకుకు మద్దతు ధరను 290 రూపాయలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు జౌళి రంగంలో ప్రోత్సాహకాలకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జౌళి రంగంలో 5 ఏళ్లలో 10,683 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. प्रोडक्शन लिंक्ड इंसेंटिव ये माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का जो विजनरी कदम भारत में इम्प्लीमेंट हुआ है, उसमें आज वस्त्र क्षेत्र के साथ जुड़ी पीएलआई की स्कीम को मंजूरी मिली. 10,683 करोड़ रुपए इसमें इंसेंटिव के रूप में प्रोडक्शन के ऊपर दिए जाएंगे. जो लोग, और इसको 2 भाग में रखा है, जो लोग 100 करोड़ से अधिक निवेश करते हैं और जो लोग 300 करोड़ से अधिक निवेश करते हैं. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ప్రత్యక్షంగా 7.5 లక్షల మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించడంలో సహాయపడుతుందని కేంద్రం భావిస్తోంది. మరిన్ని వార్తల వివరాలు చూద్దాం చిన్న విరామం తర్వాత. చూస్తూనే ఉండండి ABN. లలిత జ్యువెలరీ అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్. పాత నగలిచ్చి ఖర్చు లేకుండా కొత్త నగలు తీసుకోండి. 5 నెలల్లో నగను బట్టి తరుగే లేకుండా తీసుకోవచ్చు. 11 నెలల తర్వాత ఏ నగకైనా తరుగే లేదు. లలిత జ్యువెలరీ.
Arul University. Arul University, Vadodara, Gujarat. Futuristic theme park, car and bike simulator, cricket simulator, carnival games and family rides. Thrill City, a world beyond real at Necklace Road. జార్ఖండ్ అసెంబ్లీలో నమాజ్ చేసుకునేందుకు గది కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాంచీ వీధుల్లో ఆందోళనకు దిగింది. అసెంబ్లీని ముట్టడించేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను దాటేందుకు బీజేపీ నేతలు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై వాటర్ క్యానన్లు ప్రయోగించారు. అసెంబ్లీలో నమాజ్ చేసుకునే వారి కోసం గదిని కేటాయిస్తూ జార్ఖండ్ స్పీకర్ 3 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అసెంబ్లీ లోపల బయట బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేసి తమ నిరసన తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఎదుట హనుమాన్ చాలీసా పారాయణ చేశారు. ఒక మతానికి ఎలా కొమ్ము కాస్తారంటూ నిలదీశారు. తాజాగా బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పీకర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము ఆందోళన విరమించబోమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం దగ్గర బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. కోల్కతాలోని ఎంపీ నివాసం ఇంటిపైకి బైక్పై వచ్చిన కొందరు దుండగులు 3 బాంబులు విసిరినట్టు సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఘటనలో అర్జున్ సింగ్ ఇంటి గేటు ధ్వంసమవగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ ఢిల్లీలో ఉన్నారు. ఘటనపై బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ తీవ్రంగా స్పందించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన వ్యక్తులే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆరోపించారు. టీఎంసీ ఈ ఆరోపణలు తోసిపుచ్చింది. బీజేపీలోని అంతర్గత ఘర్షణల కారణంగానే ఈ బాంబు దాడి జరిగి ఉంటుందని ప్రతి విమర్శలు చేసింది. మరోపక్క బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ కూడా స్పందించారు. శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. అర్జున్ సింగ్ భద్రతపై గతంలో ఆందోళన వ్యక్తమైనప్పటికీ మమతా సర్కార్ పట్టించుకోలేదని గవర్నర్ అన్నారు. ఎంపీ ఇంటిపై బాంబు దాడి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదని బెంగాల్ పోలీసులు అంటున్నారు. దగ్గరలోని 2 గ్రూపుల మధ్య తగాదాలతో ఒక వర్గం మరొకరిపై నాటు బాంబులు విసిరినప్పుడు అందులో ఒకటొచ్చి ఎంపీ నివాసంపై పడినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. गेट पे 2-3 बॉम्ब चला है, तो पुलिस जब इन्वेस्टिगेशन में गया, इंक्वायरी में गया, तो पुलिस को पता लगा कि पास में जो चाय दुकान है वहाँ पर एक लड़का चाय पी रहा था. उसमें मजदूर भवन से करीब 6-7 लोग निकले हैं
और आकर उस लड़के को वहाँ से खींच के ले गए हैं। यहाँ पास में उसको पिटाई किए हैं, पिटाई करके फिर मजदूर भवन में घुस गए। जो बच्चा यहाँ पे पिटाई खाया है वो अपने ग्रुप के लोगों को जाके लेके आया और यहाँ पे बॉम्ब चलाया। उसके बाद उसमें जब हम लोग क्या किए कि हम लोग को पता जैसे ही चला, उसमें 2 लोगों को हम लोग डिटेन कर पाए हैं और फर्दर इन्वेस्टिगेशन चल रहा है। అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న 2 పడవలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జురాహత్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో పడవల్లో 100 మంది ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో ఒకరి మృతదేహం లభ్యం కాగా నదిలో పడి 30 మంది గల్లంతయ్యారు. కొందరిని సహాయక సిబ్బంది కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక బోటు మజులీ నుంచి నిమతి ఘాట్కు వస్తుండగా మరో బోటు వ్యతిరేక దిశలో వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. डुबिला 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 ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కడప జిల్లాలోని గండికోట ప్రాజెక్టు నిండిపోయింది. దిగువకు నీటిని వదలడంతో మైలవరం జలాశయం నిండు కుండలా మారింది. ఈ వరద ఉధృతికి జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె నుంచి పెద్ద దండ్లూరుకు వెళ్లే రహదారి కొట్టుకుపోయింది. దీంతో జమ్మలమడుగుకు విద్యార్థులు, ప్రజలు రావాలంటే చుట్టూ 25 కిలోమీటర్లు తిరిగి రావాలి. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతుంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలోకి వరద పోటెత్తుతుంది. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు కాపర్ డ్యాం వద్ద 31.7 మీటర్లకు చేరుకోగా స్పిల్వే వద్ద 22.8 మీటర్లకు వరద నీరు చేరింది. స్పిల్వే నుంచి 5,67,850 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ముటుకూరులో భారీ వర్షానికి జర్రిగల్ల వాగుపై బ్రిడ్జి కుప్పకూలింది. ముటుకూరు నుంచి పోలేపల్లి మార్గంలో 2 బ్రిడ్జి చపటాలు కూడా కూలిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జీలను పునర్నిర్మించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్యేలు సందర్శించారు. గతేడాది వరదలతో దెబ్బతిన్న అపరాన్ ప్రాంతాన్ని పరిశీలించారు. జలాశయానికి వరద పోటెత్తడంతో 11వ నెంబర్ క్రస్ట్ గేటు ఎత్తి 5,000 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. 117 కోట్ల నిధులతో జలాశయం మరమ్మతులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కుండపోత వానలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో పలు జిల్లాలు తడిసిముద్దాయి. వాగులు వంకలు ప్రమాదకరంగా మారడంతో
ఊళ్లకు ఊళ్ళు జల విలయంలో చిక్కుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి. సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలోకి 36.911 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28.776 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 4 గేట్లను ఎత్తి 30,317 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు అందాలను చూసేందుకు టూరిస్టులు తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న జోరు వానలకు వర్ధనపేట కోనారెడ్డి చెరువు డేంజర్ గా మారింది. ఎగువ గ్రామాల నుంచి వరద పోటెత్తడంతో కోనారెడ్డి చెరువు నిండుకుండలా మారింది. ఇక చారిత్రక పాకాల చెరువు సైతం నిండుకుండలా మారింది. పూర్తిగా జలకలను సంతరించుకుంది. చాలా ఏళ్ల తర్వాత చెరువు నుండి అలుగు బారుతోంది. 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జగిత్యాల జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కదలాపూర్ కస్తూర్బా మోడల్ స్కూల్ రోడ్డు చెరువును తలపిస్తుంది. వర్షపు నీటితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గడ్డెనవాగు, శ్రీరామ్ సాగర్, స్వర్ణ, గడెం, ఎల్లంపల్లి బ్యారేజీల వరదతో గోదావరి పరిసర గ్రామాల్లోకి చేరుతుంది. వేలాది ఎకరాల్లో పత్తి, వరి, మిర్చి, సోయా, మొక్కజొన్న పంటలు నీటి పాలయ్యాయి. నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరగటంతో 8 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాచారెడ్డి మండలంలో సోమారపుపేట్, నెమలితండాల మధ్య బీటీ రోడ్డు వరద ఉధృతికి తెగిపోయింది. తాడ్వాయి మండలంలో బ్రాహ్మణపల్లి వాగు పొంగి పొర్లుతుంది. బ్రాహ్మణపల్లి, కాలోజీవాడి, సంగోజీవాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడిలోకి వరద పోటెత్తింది. పాలంచువాగు, మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చుక్కల్ నియోజకవర్గంలో నదులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మానేరు గేట్లు ఎత్తడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ముత్తరాం, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలన్నీ నీట మునిగాయి. వాగు ఉధృతికి మోటార్లు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిరుకుల్లా దగ్గర వెళ్లే రోడ్డు కొట్టుకుపోవడంతో ఆలయానికి వెళ్లే దారిని మూసేశారు. రాజీవ్ రహదారిపై వర్షం నీరు చేరటంతో చెరువును తలపిస్తోంది. సుల్తానాబాద్ మండలం కోదురుపాక, దేవునిపల్లి గ్రామాల మధ్య కలవట్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో పాములు కలకలం రేపాయి. పెట్రోల్ బంకు సమీపంలోని పొలాల్లో ఇలా ఒకేసారి గుంపులుగా పాములు ప్రత్యక్షమయ్యాయి. నిర్మల్ జిల్లాలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఖానాపూర్ మున్సిపాలిటీలోని వైకుంఠధామం నీట మునిగింది. దీంతో మృతదేహాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సగం కాలిన తర్వాత వరద నీటిలో కొట్టుకుపోతున్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఖననం చేశారు. ఇక 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖమ్మం జిల్లాలోని వైరా, కొనిజర్ల, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో పంటలన్నీ నీట మునిగాయి. నల్గొండ జిల్లా చండూరు మండలంలో వరుసగా కురిసిన వర్షాలకు చేనేత మగ్గం గుంతల్లో నీరు చేరింది. దీంతో 10 రోజులుగా పనిలేక నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో గోదావరి ప్రమాదకరంగా ఉప్పొంగుతుంది. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. చెన్నూరు, కోటపల్లి మండలాల్లో అధికంగా పంట నష్టం జరిగింది. మిర్చి, పత్తి, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.